హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనం తెలంగాణ మూవ్మెంట్ ఎంసీక్యూ సిరీస్ చేస్తున్నాం. ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయాయి. మనం 6th వీడియోలో ఉన్నాం ఈరోజు. సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక మన ఛానల్ను చూడండి, ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే వచ్చింది, లైక్ సర్వోదయ కాన్సెప్ట్ వచ్చింది, సర్వోదయ సమితి యొక్క 3rd మీటింగ్, దాని తర్వాత శివరాంపల్లి నుంచి పోచంపల్లికి వెళ్ళడం, పోచంపల్లిలో ఫస్ట్ మీటింగు, అక్కడ వెదిరి రామచంద్రారెడ్డి 1000 ఎకరాల భూమిని దానం చేయడం, ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. ఒకసారి చెక్ చేయండి, ఈ వీడియో చూద్దాం. వినోబా భావే స్టార్టెడ్ హిస్ ఫస్ట్ పాదయాత్ర ఫ్రమ్ పోచంపల్లి. కేతిరెడ్డి కోదండరామరెడ్డి వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర. 1, 2, 1, 2, neither 1 nor 2. ఆన్సర్ ఏంటండి? బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. బోత్ ఆర్ కరెక్ట్. సో ఈ స్టార్టెడ్ లైక్ హీ కేమ్ టు హైదరాబాద్ ఫర్ దిస్ సర్వోదయ సమితి 3rd మీటింగ్ ఎట్ శివరాంపల్లి. అక్కడ అయిన తర్వాత ఆయన శివరాంపల్లి నుంచి పోచంపల్లికి వెళ్ళారు. పోచంపల్లిలో ఆయన భూదాన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వినోబా భావే స్టార్టెడ్ ఫస్ట్ పాదయాత్ర ఫ్రమ్ పోచంపల్లి విలేజ్ ఆన్ 18th April 1951. ఈ రోజే భూదాన్ కాన్సెప్ట్, భూదాన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ద పాదయాత్ర వాజ్ హెల్డ్ ఇన్ అబౌట్ 200 villages in 51 days in తెలంగాణ. ఫస్ట్ పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది? పోచంపల్లిలో స్టార్ట్ అయింది. 51 రోజుల్లో 200 ఊర్లని తిరగడం జరిగింది. మెనీ ల్యాండ్ లార్డ్స్ డొనేటెడ్ నియర్లీ 12,000 acres ఆఫ్ ల్యాండ్. 12,000 ఎకరాల భూమిని దానం చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే కలెక్ట్ చేశారు వీళ్ళు. Vinoba Bhave urged the donors to donate at least 1/6 of their land to the దరిద్ర నారాయణ్స్. దరిద్ర నారాయణులు అంటే ఎవరు? ఎవరైతే పూర్ బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి భూమిలో 1/6వ వంతు భూమిని దానం చేయండి అనే కాన్సెప్ట్తో, 1/6 ఆఫ్ యువర్ ల్యాండ్ దానం చేయండి అనే కాన్సెప్ట్తో వినోబా భావే గారు ఈ భూదాన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారంట. కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అండ్ హిస్ బ్రదర్ కేతిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఆఫ్ సూర్యాపేట్ డొనేటెడ్ 1/4 ఆఫ్ దేర్ ప్రాపర్టీ. ఎవరైతే కేతిరెడ్డి కోదండరామ్ రెడ్డి అండ్ కేతిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వీళ్ళు సూర్యాపేట నుంచి వీళ్ళు వాళ్ళ భూమిలో 1/4వ వంతు భూమిని దానం చేశారు. అలాగే ఎవరైతే ఈ ఫస్ట్ పాదయాత్ర ఏదైతే జరిగిందో దీంట్లో కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అనే వ్యక్తి దీనికి ఇన్ఛార్జ్గా పనిచేశారు ఫస్ట్ పాదయాత్రకి. ఇది కూడా ఇంపార్టెంట్. దిస్ పాదయాత్ర వాజ్ ఫినిష్డ్ ఇన్ తెలంగాణ ఎట్ ఆసిఫాబాద్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎంటర్డ్ చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. 51 రోజుల తర్వాత, అంటే 18 ఏప్రిల్ 1951లో మొదలై 51 రోజుల తర్వాత పోచంపల్లిలో స్టార్ట్ అయింది. యాదాద్రి భువనగిరి పోచంపల్లిలో, అప్పటి నల్గొండలో స్టార్ట్ అయింది. 51 రోజుల తర్వాత ఆసిఫాబాద్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోని ఆసిఫాబాద్లో ఎండ్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఎవరు దానికి ఇన్ఛార్జు, ఎవరు భూమి ఇచ్చారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి గ్రూప్ 1లో అయితే మెయిన్స్ క్వశ్చన్ వస్తే మనం ఇవన్నీ రాస్తే ఏంటంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎంసీక్యూస్ వచ్చినా కూడా మనం సాల్వ్ చేయగలగాలి. అండ్ ఎంటర్డ్ చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. తెలంగాణ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పాదయాత్ర మహారాష్ట్రలో జరిగింది. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది భూదాన్ యజ్ఞ సమితి. భూదాన్ యజ్ఞ సమితి ఏంటనంటే ఎప్పటివరకు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం 12,000 ఎకరాల భూమిని కలెక్ట్ చేశారని, ఓకేనా? ఆ 12 కలెక్ట్ చేయడం కాదు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, లీడర్ సినిమాలో ఉంటుంది కదా, మనం అక్రమంగా సంపాదించిన మనీని కలెక్ట్ చేయడం కాదు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి లీడర్లో మెన్షన్ చేస్తున్నారు చూడసారా సినిమాలో. సో అలాగే ఇది కూడా అనమాట, మనం కలెక్ట్ చేసాం, దాన్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికోసమే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వినోబా భావే స్టార్టెడ్ దిస్ భూదాన యజ్ఞ సమితి టు డిస్ట్రిబ్యూట్ ద అక్వైర్డ్ ల్యాండ్ ఫ్రమ్ ద భూదాన్ మూవ్మెంట్ ఫర్ ద పూర్ ఇన్ జూన్ 1952. 1951 ఏప్రిల్ 1951లోనే భూదాన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 51 రోజుల్లోనే, అంటే మొదటి పాదయాత్ర తెలంగాణలోనే 12,000 ఎకరాలు అన్నారు. సో ఇంత ఎక్కువ మొత్తంలో ఎకరాలని సాధించిన తర్వాత
12,000 ఎకరాల భూమిని దానం చేసిన వాళ్ళు ఉన్నారు. 12,000 ఎకరాల భూమి భూదాన్ మూవ్మెంట్ ద్వారా అక్వైర్ చేయగలిగారు అని అంటే అది 1952 వరకు ఆపలేరు. ఎందుకనంటే మళ్ళీ దాని మీద కూడా ఎవరైనా కన్నుబడొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కూడాను ఒట్టిగా మనం నార్మల్గా ఆలోచించినా కూడా ఏ ఇయర్లో అయితే పాదయాత్ర ప్రారంభమైందో అదే ఇయర్లో కూడా ఈ సమితి అనేది ఏర్పాటు చేసి ఉండాలి. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. 1952 కాదు, 1951 అయి ఉంటుంది. నెక్స్ట్, కన్వీనర్ ఆఫ్ ద భూదాన్ యజ్ఞ సమితి వాజ్ ఉమ్మెత్తుల కేశవరావు. ఎవరు? ఉమ్మెత్తుల కేశవరావు. సో ద సెకండ్ విల్ బి ది ఆన్సర్. ఫస్ట్ 1951 అవుతుంది. చూద్దాం. సారీ, చూడండి ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఫస్ట్ ది ఇన్కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ది ఆన్సర్. See, only one. In 1951 June, April, May, June, 51 days. ఏప్రిల్లో స్టార్ట్ అయింది, మే అండ్ జూన్ 51 డేస్లో పాదయాత్ర అయిపోయింది కాబట్టి జూన్ 1951లోనే ఈ భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ టు డిస్ట్రిబ్యూట్ ద అక్వైర్డ్ ల్యాండ్ టు ది పూర్ కమ్యూనిటీ, పూర్ పీపుల్. కన్వీనర్ ఆఫ్ భూదాన యజ్ఞ సమితి ఉమ్మెత్తుల కేశవరావు. ఓకే, మెంబర్స్ కేతిరెడ్డి కోదండరామరెడ్డి అండ్ సంగం లక్ష్మీబాయి. వీళ్ళు ఈ పర్టికులర్ సమితిలో మెంబర్స్ అనమాట. కన్వీనర్ ఎవరు? ఉమ్మెత్తుల కేశవరావు. మెంబర్స్ ఎవరు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి అండ్ సంగం లక్ష్మీబాయి. వీళ్ళ పేర్లు మళ్ళీ మనం వింటా ఉంటాం కాబట్టి గుర్తుంచుకుందాం. కేతిరెడ్డి కోదండరామరెడ్డి షేర్డ్ భూదాన్ మూవ్మెంట్ ఈవెంట్స్ ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్. కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భూదాన్ మూవ్మెంట్లో జరిగినటువంటి ఈవెంట్స్ని తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారంట. దాని పేరేంటి? సర్వోదయ ఉదయ, రేపటి కాల, నిన్నటి ఇతిహాసం, రేపటి ఉదయం. సో నేమ్ ఏంటంటే నిన్నటి ఇతిహాసం. ఏంటది? నిన్నటి ఇతిహాసం. ఓకే, చూడండి ఆన్సర్స్. కేతిరెడ్డి కోదండరామరెడ్డి షేర్డ్ భూదాన్ మూవ్మెంట్ ఈవెంట్స్ ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ నిన్నటి ఇతిహాసం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద భూదాన్ మూవ్మెంట్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. భూదాన్ మూవ్మెంట్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ క్లోజింగ్ సెరమనీస్ వాజ్ హెల్డ్ ఎట్. భూదాన్ మూవ్మెంట్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. సో ఎక్కడ జరిగాయి? ఆ క్లోజింగ్ సెరమనీ ఎక్కడ జరిగింది అని చెప్పారు. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, తిరుపతి. ఎక్కడ కాదు, తిరుపతిలో జరిగాయి. చూడండి ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ది సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ ఆఫ్ భూదాన్ మూవ్మెంట్. భూదాన్ మూవ్మెంట్ యొక్క సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఎవరున్నారు అని అంటే ఇట్ ఈస్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అప్పటి ఏపీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జలగం వెంగళరావు దానికి చైర్మన్ లాగా వ్యవహరించారు. అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎవరంటే పి నరసారెడ్డి, అప్పటి రెవెన్యూ మినిస్టర్ పి నరసారెడ్డి. ఆయన ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క ప్రెసిడెంట్. తర్వాత ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎవరు? సివి చారి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ భూదాన్ యజ్ఞ మండలి. And the Bhudan Movement Silver Jubilee Celebrations closing ceremonies were held at 18th and 19th April 1976 in Tirupati. April 1951 నుంచి ప్లస్ 25 years 1976 మళ్ళీ అదే ఏప్రిల్లో 18-19 ఏప్రిల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేశారు. క్లోజింగ్ సెరమనీస్ ఎక్కడ? తిరుపతిలో జరిగాయి. అండ్ ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై ద దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జలగం వెంకటరావు అండ్ గవర్నర్ మోహన్ లాల్ సుఖాడియా. మోహన్ లాల్ సుఖాడియా కూడా దీనికి గవర్నర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఈ సెరమనీస్కి అటెండ్ అయ్యారు. Next question, fifth question. The appointments during the military rule, J.N. Chowdhury, and civil government rule, M.K. Vellodi, were done against mulki orders issued by the Nizam's government in. ఏదైతే అపాయింట్మెంట్స్ ఏవైతే జరిగాయో జేఎన్ చౌదరి టైంలో, అంటే మిలిటరీ గవర్నమెంట్ టైంలో, లేకపోతే సివిల్ గవర్నమెంట్ రూల్లో ఎంకే వెల్లోడి టైం అయినా సరే, జేఎన్ చౌదరి టైం అయినా సరే, అవన్నీ కూడాను నాన్ ముల్కీల్ని తీసుకుని వచ్చారు. ఎందుకనంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేరు అని ఒక ఉద్దేశంతో ఏంటనంటే నాన్ ముల్కీస్, అటు మద్రాసు నుంచి కానీ ఇటు ఏపీ నుంచి కానీ తీసుకురావాల్సి వచ్చింది. అనేక మంది నాన్ ముల్కీస్ వచ్చారు. దిస్ ఈస్ లైక్ వెరీ మచ్ అగేన్స్ట్ ద ఇష్యూస్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద నిజామ్స్ గవర్నమెంట్ ఇన్ 1919. 1919లో ఇచ్చినటువంటి ముల్కీ ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఈ నియామకాలు అనేవి జరిగాయి. డ్యూరింగ్ మిలిటరీ రూల్ జేఎన్ చౌదరి అండ్ సివిల్ గవర్నమెంట్స్ రూల్ ఎంకే వెల్లడి ఫ్రమ్ 1948 to 52.
Hundreds of non-mulkis were appointed in government jobs from combined Madras state and Andhra region, showing the reason that there were no trained employees in Hyderabad region. అర్థమైంది కదా, మన దగ్గర స్కిల్డ్ ఎంప్లాయీస్ లేరు, చదువుకున్న వాళ్ళు లేరు, ట్రైన్డ్ పీపుల్ లేరు అని చెప్పి అప్పటి మద్రాసు అండ్ అప్పటి ఆంధ్ర రీజియన్ నుంచి అంటే ఎంప్లాయీస్ని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే వాళ్ళందరూ ఎవరు? నాన్ ముల్కీస్, వాళ్ళు నాన్ లోకల్స్. So these appointments were done against the Mulki orders issued by the Nizam's government in 1919. 1919లో ఇష్యూ చేసినటువంటి ముల్కీ ఆర్డర్స్ కి వ్యతిరేకంగా నాన్ ముల్కీస్ కి మన రీజియన్లో ఎంప్లాయీస్గా నియమించబడ్డారు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవ్రీ MCQ ఈజ్ అ స్టెప్ క్లోజర్ టు సక్సెస్. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ కాంకరింగ్. సో చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేసాం, బట్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ అరౌండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్, ప్లీజ్ రీడ్ దట్ కాన్సెప్ట్. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.